ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు. ఈరోజు దేవుని మాటలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రియమైన వార్లారా, మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. చదవబడిన వాక్యమును బట్టి అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి చెబుతున్న మాటను మనం చూడగలం. ప్రభు కొరకు నిరీక్షించు వారందరికీ ఆయన రాకడను ఎదుర్కోవాలి అన్న ఆశ కలిగిన వారికి నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని తెలుసుకోవాలి. ప్రభు కొరకు పానార్పణముగా పోయబడి వెడలిపోవు సమయం ఆసన్నమవుచున్నదని మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని పౌలు తన ఆత్మీయ ప్రయాణమును గురించి చెబుతున్నారు. అనగా ప్రభువు తనకు అప్పజెప్పిన పనిని సంపూర్ణముగా చేసినందున విశ్వాసముతో తిమోతితో పౌలు చెబుతున్న మాట, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్తున్నారు. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని పౌలు చెప్తున్నారు. మరి ఈరోజు పౌలు చెప్పినట్లుగా నీవు కూడా చెప్పగలవా? నేను నా విశ్వాసమును కాపాడుకొనుచున్నాను, మంచి పోరాటము పోరాడుచున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉన్నది అని ధైర్యముగా నీవు చెప్పగలవా? నీ ఆత్మీయ పరుగు నేడు ఎంతవరకు వచ్చింది? పౌలు వలె నీవు విశ్వాసముతో చెప్పగలవా? నా కొరకు నా ప్రభు ఉంచిన నీతి కిరీటము పొందుటకు నేను అర్హుడను అని ధైర్యముతో చెప్పగలవా? నీవు ధైర్యముగా చెప్పగలవు అంటే ప్రభు కొరకు నియమించబడిన నీవు, ప్రభు పిలుపు కొరకు ఏర్పాటు చేయబడిన నీవు కష్టపడుతున్నావు. కానీ నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. నీ ప్రయాసకు గొప్ప బహుమానము కలదు. ప్రభువునందు జీవించుచున్నవారు ఒక ప్రత్యేకతతో జీవించుచు లోకమును విసర్జించి త్యాగపూరితమైన జీవితం చేయువారు. తాము బ్రతికినంత కాలం సిలువను మోయచు ఏ లాభం అపేక్షించక కడవరకు సత్యములో స్థాపితులైన అనేకులు ప్రభు మార్గంలో నడిచారు, మనకు మాదిరిగా నిలిచారు. ఈరోజు నీవు కూడా కలుషితమైన ప్రపంచంలో కలిసిపోకుండా ప్రతిష్ఠితమైన జీవితం చేయుటకు ప్రారంభించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఉంచిన బహుమానము పొందుకొనుటకు నీ ఆత్మీయ ప్రయాణం ప్రారంభించు. అది ముగియు వరకు ప్రభువే నీకు తోడుగా ఉండి నడిపించును. ఎన్ని పోరాటములు వచ్చినా ఓడిపోకుండా జయించిన వాని వలె నీవు ఉండవలెను. ఎందుకనగా జయవీరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉన్నారు గనక లోకమును జయించుటకు నీవు సాధన చేయాలి. నీతి కిరీటమును పొందుకునుటకు నీవు పోరాడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన వారులారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను. మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందెదరు. మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము.